నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపేందుకు కూటమి సర్కార్ స్వర్ణాంధ్ర విజన్ 2047కు రూపకల్పన చేస్తోందని అన్న సీఎం చంద్రబాబు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిల్ ముందుకు టిడ్కో ఇల్లు పలు అంశాలపై చర్చ, సమాధానాలు ఇచ్చిన అధికారులు. నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల ముఖ్య ఉద్దేశమని చాటిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని, పేదవారికి అండగా నిలవాలన్నదే టీడీపీ ప్రధాన లక్ష్యమని అన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపేందుకు కూటమి సర్కార్ స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పన చేస్తోంది. నీతి ఆయోగ్తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుండి విజన్ డాక్యుమెంట్పై సూచనలు, సలహాలు ఇచ్చారు. డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి ఏపీని నెంబర్ 1 గా నిలిపేందుకు నీతి ఆయోగ్తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ పై నిపుణులు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుంచి సూచనలు, సలహాలు వచ్చాయి. విజన్ కు సంబంధించి సీఎం చంద్రబాబు 10 సూత్రాలను ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. ఆ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలను స్పష్టంగా డాక్యుమెంట్ లో పొందుపరిచారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో విజన్ డాక్యుమెంట్ పై విస్తృత ప్రచారం చేస్తున్నారు. సమీక్షలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. సమావేశం ప్రారంభం కాగానే మేయర్ రాయన భాగ్యలక్ష్మి కౌన్సిల్ ముందు వచ్చిన అంశాలపై చర్చను ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలు, టిడ్కో ఇల్లు వంటి అంశాలపై ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రశ్నలు సంధించగా అధికారులు సమాధానాలు ఇచ్చారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. కౌన్సిల్ ముందుకు మొత్తం 24 ప్రశ్నలను సభ్యులు తీసుకువచ్చారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిల్ ముందు ఉంచిన అంశాలపై మేయర్ చర్చను ప్రారంభించగా అధికార ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయే సత్యబాబు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల వివరాలు, బిల్లుల చెల్లింపులతో పాటు ఉద్యోగుల పీఎఫ్ వివరాలపై ప్రశ్నలు లేవనెత్తగా అధికారులు సమాధానాలిచ్చారు. 33వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ శర్వాణిమూర్తి పారిశుద్ధ్య పనులు పరిశీలించే అధికారుల వివరాలు మరియు తమ డివిజన్లోని వీధుల పేర్లపై ప్రశ్నను పొందుపరిచారు. 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి వన్ టౌన్లోని వస్తులత షాపులు మరియు పూల మార్కెట్ వాటి మీద కార్పొరేషన్ కు వస్తున్న ఆదాయంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇక సభ్యులు కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చిన అంశాలపై చర్చ ప్రశాంతత వాతావరణంలో జరిగింది. కార్పొరేటర్ల ప్రశ్నలకు నగరపాలక సంస్థ అధికారులు సమాధానాలిచ్చారు. ఇక బుడమేరు వరదతో నష్టపోయిన బాధితులకు చెల్లించిన పరిహారంపై కౌన్సిల్లో అధికార విపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది.
నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల యొక్క ముఖ్య ఉద్దేశమని చాటిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పేదవారికి అండగా నిలవాలన్నదే టీడీపీ ప్రధాన లక్ష్యమని పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నిరుపేద కుటుంబాలకు చెందిన 35 కార్యకర్తలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆర్థిక సహాయం అందజేశారు. అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బుద్ధ వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు సహాయాన్ని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాజకీయమే కాకుండా సేవా తత్పర్యంతో ముందుకు వెళ్లాలనే లక్ష్యమున్న ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. టీడీపీ పార్టీలో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతగానో గర్వపడుతున్నానని, పదవులు ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని పునర్ఘటించారు. బుద్ధ వెంకన్న మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం ప్రజానాయకుడు గద్దె రామ్మోహన్ అని కొనియాడారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పార్టీ కార్యకర్తలకి సహాయం అందించడం అభినందనీయమన్నారు. పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గాని, ఇప్పుడున్న చంద్రబాబు గారు గాని, రేపు రాబోయే నాయకుడు లోకేష్ బాబు గారు గాని ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు మా అందరికి కూడా ఏం చెప్పేవారంటే, ప్రజాప్రతినిధి అంటే ఓట్లు ఎంచుకోవటం, మీ పని మీరు చూసుకోవటం కాదు, నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ఆ సమస్యల్ని మనం వ్యక్తిగతంగా తీర్చగలుగుతామా లేదా ప్రభుత్వ పరంగా తీర్చగలని ఆలోచన చేయాలా, ఆలోచన చేస్తే కొన్నైనా సాధించగలుగుతాం, వాళ్ళ దగ్గరలో ఉండగలుగుతామని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు. ఆయన ఆశయాలు, ఆదేశాలు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊరూరా తిరిగి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలా, కుటుంబాలకు మనం సహాయం చేయాలని చెప్పి ఆయన చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆశయం, తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయమే కాకుండా సేవా తత్పరతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు అనే దానికంటే తూర్పు నియోజకవర్గ ప్రజానాయకుడు అనడం కరెక్ట్. ఎందుకంటే మొత్తం అందరికి కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆయన ముందుండే వ్యక్తి. ఇవాళ దాదాపు 30 మందికి ఆర్థిక సాయం, ఫీజులను, లేకపోతే ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఇల్లునో, లేకపోతే వేరే విధంగా హాస్పిటల్స్ గానో ఆయన సొంత డబ్బులు దాదాపు ఒక 8 నుంచి 9 లక్షల దాకా ఇవ్వడమే కాకుండా, రాజేశ్వరి అని ఒక ఈవిడే ఓ 10 రోజుల క్రితం భర్త చనిపోయాడు. అలాగే మరీ అమ్మ ఇవి నెల రోజుల క్రితం భర్త చనిపోయాడు. అంతా ఇద్దరు కూడా సడన్గా డెత్ వాళ్ళిద్దరు కూడా. మరి రామ్మోహన్ గారి దగ్గరికి ఆ ఇళ్ళ పక్కన వాళ్ళు ఏదో మామూలు ఆర్థిక సాయానికని తీసుకొచ్చారు. శ్రీధర్స్ కాలేజీలో 170 దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లు, నాణేల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందని పురావస్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ చెప్పారు. ఇలాంటి కరెన్సీ ఎగ్జిబిషన్ విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని పురావస్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ పేర్కొన్నారు. వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని సూర్యాపేట శ్రీధర్ అకాడమీ కాలేజ్లో 200 సంవత్సరాల నాటి నాణ్యాలు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను పురావస్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణిమోహన్ మాట్లాడుతూ 200 దేశాలకు సంబంధించిన కరెన్సీ కాయిన్ స్టాంప్స్ ను సేకరించి విద్యార్థులందరికీ దేశ విదేశాల్లోని కరెన్సీ ఎలా ఉంటుందో, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పలువురు యువకులు తన చిన్నతనం నుంచి ఈ విధంగా కరెన్సీ నోట్ల సేకరణ చేస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని, అతను కోరిక తప్పక నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కొంతమంది యువకులు కలిసి వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లను సేకరించడం అభిరుచిగా మారిందని తెలిపారు. కరెన్సీని ఎక్స్చేంజ్ లో తీసుకోవటం లేదా తన కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్తే వారి దగ్గర నుంచి తెచ్చుకోవటం చేస్తున్నానని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే కరెన్సీ ఎగ్జిబిషన్ పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ ఆర్కియాలజీగా ఈరోజు ఈ కాయిన్స్ అంటే న్యూమిస్మాటిక్స్ ఎగ్జిబిషన్ ఇన్ విజయవాడ శ్రీధర్ గారు అండ్ హిస్ టీమ్ ఆఫ్ కలెక్టర్స్ కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్కి రావటం జరిగింది. ఇది 3 రోజులు ఉంటుంది, 29, 30 అండ్ నవంబర్ అండ్ 1 డిసెంబర్. అయితే ఇక్కడంతా కూడా చూస్తుంటే ప్లస్ ఆయన చెప్పటం కూడా 2000 సంవత్సరాలకి సంబంధించిన పురాతన కాయిన్స్ ప్లస్ ఆ పాత శతాబ్దాలకి సంబంధించిన నోట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రకరకాలవన్నీ కూడా మనం చూడొచ్చు. మనం చిన్నప్పుడు చూసిన కాపర్ కాయిన్స్, ఆ తర్వాత రోమన్ టైమ్స్లో ఉన్న గోల్డ్ కాయిన్స్, మళ్ళీ బ్రాంజ్ కాయిన్స్, స్టీల్ కాయిన్స్, రకరకాల మెటీరియల్ కాయిన్స్, ఆ తర్వాత చిల్లు ఉన్న ఆ చిల్లి కాయిన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇవి మరి కృష్ణదేవరాయ పీరియడ్ టైమ్స్, మౌర్యన్ టైమ్స్, గుప్తన్ పీరియడ్, చోళన్ పీరియడ్, బ్రిటిష్ పీరియడ్, ఇట్లా రకరకాలవన్నీ కూడా ఇండియాలో ప్లస్ వరల్డ్లో ఎన్నో కంట్రీస్లో దేశాల్లో ఉపయోగించిన కాయిన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు మరుగైపోయినాయి. ఈరోజు విజయవాడలో ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పోని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందండి. ఈ ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో గడిచిన 6 సంవత్సరాలుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన హెరిటేజ్ని అంటే మన సంస్కృతిని భావితరాలకు తెలియజేసేయాలనేటటువంటి ఉద్దేశంతో కాయిన్స్ అంటే 78వ సంవత్సరం నుంచి 2024 వరకు, నేను చెప్పింది 1978 కాదండి, 78వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి కాయిన్స్ కరెన్సీ మొత్తం డిస్ప్లే చేయడం జరుగుతుందండి. అదేవిధంగా రకరకాల మెటీరియల్స్తో తయారు చేసినటువంటి స్టాంపులు అంటే చెక్కతో తయారు చేసిన స్టాంపు, ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి స్టాంపు, క్లాత్తో తయారు చేసినటువంటి స్టాంపు, ఈ రకంగా డిఫరెంట్ ఐటమ్స్ డిస్ప్లేలో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద నోటు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న రామ్నాథ్ కోవింద్ కు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం దేవస్థాన వేద పండితులు ఆశీస్సులు పలకగా ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రాలను అందజేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దుర్గమ్మ దయతో దేశ ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. As we all know, in Hindu religion, Kanakdurga is regarded as the creator of the entire world, entire human being, entire Brahman. And I am happy to say that I have prayed for the well-being of the entire humanity, especially our country, for our people and for everybody. Thank you. డిసెంబర్ 10న విజయవాడ ఐలాపురం కన్వెన్షన్లో మాదిగల కృతజ్ఞత యాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం రిటైర్డ్ రాజీవ్ రంజిత్ మిశ్రా నాయకత్వంలో ఏకసభ కమిషన్ నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ గత 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరారు. ఈరోజు విజయవాడలో ముఖ్య నాయకులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొనడం అనేది జరుగుతుంది.
ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియమించి రాజీవ్ రంజాన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ అధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని ఏపీ ఎంఆర్పిఎస్గా ఆయనకు మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. 30 ఏళ్ల సుదీర్ఘకాల ఉద్యమ పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల మాదిగలంతా హర్షిస్తున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఈ కమిషన్ వేయడం సామాజిక న్యాయం మాదిగలకు జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ కృతజ్ఞత యాత్ర ఎందుకు మేము చేపట్టాల్సి వచ్చిందంటే సుప్రీం న్యాయ ధర్మాసనం ఆగస్టు 1వ తేదీన 7 సభ్యులతో కూడినటువంటి చంద్రచూడ్ గారి నేతృత్వంలో రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, ఎస్సీల మధ్య వివక్షత ఉంది, అసమానతలు ఉన్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జన్ రావులు అందించిన రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్ కులాలు మొత్తానికి చేరాలంటే ఎస్సీలలో వర్గీకరణ జరగాల్సిందేనని సుప్రీం న్యాయ ధర్మాసనం ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు కట్టుబడి ఇప్పటికే కర్ణాటక, హర్యానా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. నగరంలోని బందర్ రోడ్ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు బిజినెస్ ఎక్స్పో ప్రారంభమైంది. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భాస్కర్ రావు బిజినెస్ ఎక్స్పోను లాంఛనంగా ప్రారంభించారు. బందర్ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో బిజినెస్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భాస్కర్ రావు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మన ఆంధ్ర రాష్ట్రం 920 కిలోమీటర్ల తీర ప్రాంతం కలగదని చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంస్థల ఏర్పాటుకు చంద్రబాబు సంస్థలను స్వయంగా ఆహ్వానించారని, సీఎం చంద్రబాబు 2047 అని మళ్లీ తన విజన్ ను పదును పెడుతున్నారని ప్రశంసించారు. ప్రపంచంలోని ప్రతి సంస్థలో మన తెలుగువారు పనిచేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటిలో యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే కూటమి లక్ష్యమని, పరిశ్రమల ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధికి ఇండస్ట్రియల్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం లాంటి నూతన పాలసీలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దేశంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్న ఏకైక రాష్ట్రం మనదని అన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నామని, మహిళలను సైతం ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భాస్కర్ రావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మర్చిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలల్లోనే ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి లక్ష్యమని చెప్పారు. ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో విజయవాడలో ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఎక్స్పో అట్లాగే ఇక్కడ ఒక సెషన్స్ కూడా మాట్లాడేదానికి కూడా ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షులు భాస్కర్ రావు గారిని అలాగే చంద్రశేఖర్ గారిని అందరూ కూడా వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. దాదాపు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి స్టాల్స్లో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసే అవకాశం కూడా కల్పించారు. ఇది బహుశా రాష్ట్రంలోని ఫస్ట్ టైం ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నీ ఇంటిగ్రేటెడ్గా ఒక దగ్గర. ఇది ఒక శుభపరిణామం.
అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి అవకాశం వస్తుంది. ఇక్కడ రాబోయే కాలంలో వచ్చే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి సమాచారం, చర్చలు, ఎలా దానికి సపోర్ట్ ఉంటుంది అనేది కూడా మొత్తం ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ అసోసియేషన్ ఎవరైతే ఈరోజు విజయవాడ సెంటర్గా అన్ని వర్టికల్స్, అన్ని సెక్టర్స్ని కవర్ చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ ఎక్స్పో ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఈరోజు ప్రభుత్వానికి ఇండస్ట్రీ పాలసీ ఒక వేదికగా, ఇండస్ట్రీ పాలసీ గురించి ఒక చర్చ జరిగే విధంగా ఈరోజు ఈ ఎక్స్పోలో అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడానికి, అలాగే ఇక్కడున్న కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అది కూడా చూడడానికి, ఒక నాలెడ్జ్ కూడా ఇక్కడ గెయిన్ చేయడానికి, అంతేకాకుండా వీళ్ళ కాన్సెప్ట్ కూడా బిల్డ్, కనెక్ట్ అండ్ గ్రో. సో ఏదైనా ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్స్ని వాళ్ళకి కావాల్సిన సంబంధించిన శాఖలు ఎవరైతే వాళ్ళని కనెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళతో అనుబంధం పెంచుకోవడానికి, వాళ్ళతో పాటు వాళ్ళ తాలూకు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీని గ్రో చేసుకోవడం విధానానికి, అలాగే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి చూడడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఛాంబర్స్ ఎప్పుడు సపోర్టివ్గా, కొలాబరేటివ్గా ఉంటూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మెయిన్ ఎజెండాగా ఏపీ ఛాంబర్స్ పనిచేస్తూ ఉంది. ఈ సందర్భంగా బ్రహ్మాండమైన పాలసీస్ చంద్రబాబు గారి నాయకత్వంలో, కన్సర్న్ మినిస్టర్స్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి తీసుకురావడం జరిగింది. మేము కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్కి, ఎంటర్‌ప్రెన్యూర్స్కి కాస్త ఊతమిద్దామనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలు, అన్ని సెక్టార్స్లో ఉన్న అవకాశాలను తెలియజేయాలని చెప్పి మేము ఇది బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ ఎక్స్పోగా, ఒక పక్కన ఎంఎస్ఎంఈ నుంచి అన్ని సెక్టార్లకు సంబంధించినవి రిప్రజెంట్ అవుతూ ఉన్నాయి, రెండో పక్కన 8 సెక్టరల్ సెమినార్స్ ఇప్పటి నుంచి ఈ ఎల్లుండి వరకు 1 డిసెంబర్ వరకు సెక్టరల్ సెమినార్స్, ఎడ్యుకేటివ్ సెమినార్స్ లాంటి అంగన్వాడీలకు రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు అనేక సేవలు అందిస్తున్న వారికి జీతాలు పెంచాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఏఎఫ్టియు యూనియన్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రకరకాల యాప్లు తెచ్చి పనిభారం పెంచారని, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ఇవ్వాల్సిన బిల్లులు, అద్దెలు నెల నెలా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి. గత 5 సంవత్సరాలుగా అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని తెలిపారు. గతంలో తాము నిర్వహించిన సమ్మె ఒప్పందంలో ప్రకారం జీతాలు పెంచాలని, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే మరోసారి ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి వేతనాలు పెరగలేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె జరిగింది. ఆ సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీలకి జూలై నెలలో యూనియన్లు చర్చలకు పిలిచి వేతనాలు పెంచుతాను అని చెప్పేసి ఆ రోజు రాతపూర్వకమైన హామీ ఇచ్చారు. గత సమ్మె సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రితో సహా, మా ఐసిడిఎస్ మంత్రి గారితో సహా అందరూ అంగన్వాడీ టెంట్ల దగ్గరకు వచ్చి అంగన్వాడీలు డిమాండ్ చాలా న్యాయమైనది, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చి 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల కాలంలో మేము అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం కూడా వినతి పత్రాలు అందించాం. మరి 45 నుండి 50 సంవత్సరాలు అయింది. శ్రీ శిశు సంక్షేమ శాఖలో అతి తక్కువ గౌరవ వేతనాలు. స్టార్టింగ్లో 125 రూపాయలు టీచర్లకి, 60 రూపాయలు హెల్పర్లతో మొదలుపెట్టి నేటికి 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో నేటికి వర్కర్లకు 11,500 రూపాయలు, హెల్పర్లకు 7,000 రూపాయలు ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 15 సంవత్సరాల నుండి 1 రూపాయి గౌరవ వేతనం పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి 1 రూపాయి గౌరవ వేతనం పెంచలేదు. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 2023 డిసెంబరు 12 నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టీ 3 సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా 42 రోజుల పాటు సుదీర్ఘంగా సమ్మె చేసి సాధించుకున్నాం. ఏమీ సాధించుకోలేదు. మేము మా యొక్క డిమాండ్స్ అయితే ఒకటి పరిష్కారం అయ్యాయి, అంతేగాని మేము మా యొక్క డిమాండ్స్ ఏమంటే అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గ్రాడ్యుటీ అమలు చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పి
విజయవాడ నగరంలో ఉన్న అన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. కొన్ని ఏరియాల్లో ఉన్న శ్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో దహన సంస్కారాలు చేసేందుకు పలువురు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి అన్నారు. ఇదే అంశంపై అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎంసీఏ నగర్ మేయర్ స్పందిస్తూ నగరంలోని మౌలిక సదుపాయాలు లేని శ్మశాన వాటికలను తక్షణమే అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఒక నిమిషం, ఈ శ్మశానాలని ఇమ్మీడియట్ గా రిపేర్ చేయించాలి సార్. అక్కడ అన్ని అవకాశాలు హిందూదైనా గానీ, మైనార్టీస్ దైనా గానీ, క్రిస్టియన్ దైనా గానీ శ్మశాన వాటికలు అన్ని. విద్యాధరపురం బాగుంది అధ్యక్ష. మిగతా మొత్తం 13 విద్యాధరపురం కొత్తది, అది ఆఫ్టర్ కరోనా తర్వాత కట్టింది కాబట్టి అది బాగుంది. మిగతాయి కూడా దానిలాగే ఏర్పాటు చేయమని, మిగతా 12 కూడా దానిలాగే ఏర్పాటు లేదండి. ఎజెండా మీటింగ్ లోనే నేను చెప్పాను. ఒక నిమిషం అలాగే వాటిని కూడా డెవలప్ చేయమని. శ్మశానం అంటే చనిపోయిన వాళ్ళతో పాటు దుఃఖంతో బాధతో వస్తారు కాబట్టి అక్కడ కొంచెం వాళ్ళకి మనసుకు బాగుండే విధంగా గార్డెన్ ఏర్పాటు చేయమని. అలాగే ప్లాట్ఫామ్స్ అన్ని కూలిపోయినాయి అధ్యక్ష, పగిలిపోయి కూలిపోయి మట్టి వస్తుంది. ప్లాట్ఫామ్స్ అంటే అక్కడ శ్మశానంలో తగలబెట్టే కట్ల మీద తగలబెట్టే చోట అవన్నీ ప్లాట్ఫామ్స్ అన్ని పగిలిపోయి పైకి వచ్చేసినాయి. ఆ ప్లాట్ఫామ్లు కొత్తగా స్ట్రాంగ్ గా కట్టించాలని. అక్కడ క్రిమిటోరియంలు కూడా పనిచేయాలి. చెప్పండి, వాళ్ళకి పెట్టిస్తాను నేను. అదే అధ్యక్ష, క్రిమిటోరియంలు మాట్లాడి పెట్టించుకోండి. అదే అధ్యక్ష, క్రిమిటోరియంలు పనిచేయట్లేదు చెప్పడం ఒకటి అధ్యక్ష. క్రిమిటోరియం కూడా పనిచేయట్లేదు. ఆ పొగ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడ షెడ్లు వేసి అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగా కల్పించాలని. అలాగే విద్యాధరపురం లాగా అన్ని శ్మశానాలు కూడా డెవలప్ చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, మైనస్ పాయింట్, ఈ శ్మశానంలో కట్టెల మీద ఒక మాట, శ్మశానంలో కట్టెల మీద వచ్చినటువంటి ఈ బొగ్గుల్ని బయటకు అమ్ముకుంటున్నారు శ్మశానంలో. అవి బయట మొక్కజొన్న కండలను ఇస్త్రీ పెట్టెలో వాడుతున్నారు. ఆ శ్మశానంలో తగలబెట్టినటువంటి కట్టెల మీద బొగ్గులు కూడా దాంతో వ్యాపారం చేసి కండెలు అమ్మే వాళ్ళకి అమ్ముతున్నారు శ్మశానాల్లో. దాన్ని నిరోధించమని, దానివల్ల ఆ కట్టెల మీద వచ్చే బొగ్గులతో కండెలు అమ్ముతున్నారు అధ్యక్ష. స్వయంగా కండెలు అమ్మే వాళ్ళే మేము శ్మశానం కొనుక్కొచ్చాము ఈ బొగ్గులు అని చెప్పారు అధ్యక్ష నాతో. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు కూటమి సర్కార్ స్వర్ణాంధ్ర విజన్ 2047కు రూపకల్పన చేస్తోందని అన్న సీఎం చంద్రబాబు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిల్ ముందుకు టిడ్కో ఇల్లు పలు అంశాలపై చర్చ, సమాధానాలు ఇచ్చిన అధికారులు. నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల ముఖ్య ఉద్దేశమని చాటిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని, పేదవారికి అండగా నిలవాలన్నదే టీడీపీ ప్రధాన లక్ష్యమని అన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.